గారు మన ఫరూక్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే అందరూ చాగలమరి మండలంలో ప్రతి ఒక్కరూ సోలార్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన డి గారు మన కన్జ్యూమర్ ఫరూక్ గారిని సన్మానిస్తారు. సోలార్ అడ్వర్టైజింగ్ చేయాలి దానిపట్ల ఒక ఆలోచన. 1 KWకు మన గవర్నమెంట్ 30,000 సబ్సిడీ ఇస్తుంది. 2 KWకు 20,000 సబ్సిడీ ఇస్తుంది. 3 KWకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మీరు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. 3 KWకు మీరు 1,90,000 కట్టాలి. అంటే 78,000 పోతే 1,20,000 అప్రాక్సిమేట్లీ మీ జోబులోంచి డబ్బులు పోతాయి. జోబులోంచి 1,20,000 రూపాయలు పోతే నెలకు మీకు 2,500 రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి. వడ్డీతో సహా వేసుకుంటే మీరు కట్టే డబ్బు 5 సంవత్సరాల్లో తీరిపోతారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు సోలార్ అతను మీకు గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 25 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోయింది. ఇంకా 20 సంవత్సరాలు మీకు డబ్బు మిగిలినట్టే. కాబట్టి ఇది ఒక రకమైన పెట్టుబడి అనుకొని దయచేసి చాలా మంది వాళ్ళందరూ సోలారు పెట్టుకొని ఆ సంస్థకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆలగడ్డ తాలూకాలో ఉన్న ప్రజలందరూ ఇలాగే కన్జ్యూమర్ మాదిరి ముందుకు వచ్చి ఖచ్చితంగా సోలార్ పెట్టుకోండి. దానివల్ల మీకు డబ్బు ఆదాయం తప్ప వృధా ఖర్చు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇంకోటి, ఇప్పుడు మా ఎనర్జీ అసెట్స్ మొత్తము SC ST కాలనీస్కి వచ్చి కొలుపులు వేస్తున్నాం. దానికి ఈ సెల్ నెంబరు OTP మాకు చెప్తే దానికి ఎంత రూట్ టాప్లో మీకు ఎంత KW పెట్టుకోవచ్చు కూడా మా డిపార్ట్మెంట్ వారు వచ్చి మీకు చెప్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పై కప్పు ఒకటి మాకు బాడీకి ఇచ్చినట్టే, అంతే సింపుల్ చెప్పాలంటే. దానివల్ల మీకు డబ్బులు వచ్చేది తప్ప డబ్బు నష్టం లేదు. అదిగాక పై కప్పులో మేము వాస్తవంగా 30x30 కావాలని చెప్తున్నాం ప్లేస్. కానీ ఇక్కడ మేము చూస్తే 20x12లోనే 3 KW వచ్చింది. కొలతలు కూడా వేయడం జరిగింది. కాబట్టి 20x15 ఉన్నా మీకు 3 KW మిగిలడానికి అవకాశం ఉండదు అనేది మీకు అందరికీ ఈ మూలంగా చెప్పడం జరిగింది. ఇంకా ఈ సోలార్ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు బ్యాంకు లోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వస్తే నేను కానీ ఏఈ గారు కానీ షూరిటీ పెట్టి మీకు లోన్ కూడా ఇప్పిస్తాం. అంటే మీరు ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండా లోన్ ఇప్పిస్తాం. జస్ట్ మీకు మేము పూచి ఉంటాం మా డిపార్ట్మెంట్. అలాగే దయచేసి ఒక్కొక్కరు పేరున అల్లగడ్డ తాలూకా వెళ్ళగడ్డని చెప్పడం ఏంటంటే సోలార్ ప్లాంట్ ఇక్కడ మీద పెట్టుకోండి, విద్యుత్ సంపదలు సహకరించండి. అలాగే ఇప్పుడు వానాకాలము రైతులు గడిచిన చార్టర్ల దగ్గర కానీ 11 kV కట్ అయిన లైన్ల దగ్గరికి మాత్రము పోవద్దు. మీ ప్రాణాలు అనేది మాకు చాలా ముఖ్యం. అలాగే బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపల కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి, కట్టి తీరాలి. ఇవన్నీ మతికి పెట్టుకొని మా సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని